హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ కారం అయితే ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం కాకరకాయలు అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే ఆ కాకరకాయలని రౌండ్గా కట్ చేసుకోవాలి. సన్నగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే బాగా హీట్ అవ్వాలి. ఎలా అంటే పొగలు వచ్చేలాగా. ఇప్పుడైతే నేను ఒక ట్రిక్ చూపిస్తున్నాను. జల్లలాగా ఉంది కదండి, దాంట్లో వేస్తే మన ఆయిల్ మన చేతి మీద అయితే పడదు. ఆయిల్ అయితే నేను శనగ నూనె అయితే వాడుతున్నానండి. ఇది పచ్చడి కాబట్టి మనం శనగ నూనె వాడితేనే నిల్వ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ అయితే చూసారా అండి, ఇదైతే ఫ్రై అవ్వడానికి మినిమం 15 మినిట్స్ అయినా పడుతుంది. వెయిట్ చేసి ఓపికగా అయితే వేయించుకోవాలండి. చూసారా అండి, కలర్ అయితే ఎలా చేంజ్ అవుతున్నాయో. ఇప్పుడైతే వీటిని మనం ఆ జల్లల్లోనే మళ్ళీ తీసేసుకోవాలండి. చిన్నగా తీసేసుకొని వేరే బౌల్లో అయితే వేసేసుకోవాలి. అలాగే మళ్ళీ మిగిలినవన్నీ వేయించుకోవాలండి. మనం వేయించే దాంట్లోనే ఉంటుంది ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలి, ఎలా నిల్వ ఉంటుంది అనేసి ఉంటుంది. సెకండ్ కూడా బాగా వేగాయి కాబట్టి అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిలోని మెంతుల పొడి అయితే ఉంటుంది కదండి, అదైతే వేసేస్తున్నాను. సాల్ట్ వేసేస్తున్నాను అండ్ కారం వేసేస్తాను. ఇందులో అయితే బాగా మీరు కారం ఉప్పు అయితే చూసుకోవాలి ఫస్టే. ఇప్పుడైతే ఆ ఉప్పు కారం ఆ పొడి అంతా కలుపుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను నేను. ఇందాకలో మనం ఆయిల్ మిగిలింది కదండి, అందులోనే ఇప్పుడు లెమన్ పిండేస్తున్నాను. ఈ లెమన్ ఎందుకంటే నిల్వ ఎక్కువ ఉండాలంటే లెమన్ అయితే కంపల్సరీ పిండాలండి. అంతే అండి, కాకరకాయ కారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.